తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రారంభించిన మహాలక్ష్మి స్కీమ్కు 30 రోజులు పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 15 నుంచి 0 టికెట్స్ జారీ చేశారు. ఈ స్కీమ్తో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సుల్లో ఆక్యుపెన్సీ 69% నుంచి 88%కి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఫ్రీ బస్ స్కీమ్తో రోజుకు దాదాపు 27 లక్షల మంది మహిళా ప్రయాణికులు జర్నీ చేస్తుండగా నెల రోజుల్లో 8 కోట్లకు పైగా మహిళలు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. దాటిపోయిందండి. ఇక్కడ కూడా చాలా మంది మహిళలు ఉన్నారు. ఈ 1 మంత్లో ఎంతమంది ఎలా ప్రయాణాలు చేశారు, ఈ ప్రయాణంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది వారికి మంచిగా అనిపిస్తుందా లేదా అనేది వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు రోజు ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారా? అవును, చేస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్రీ బస్ ఇబ్బందిగా అనిపిస్తుందా? ఫ్రీ బస్ అంటే కాదు, ఇగో బస్సులు సరిగ్గా టైంకి వస్తలేవు కదా. బస్సుల టైం కోసం కాదు, మీకు టికెట్ లేకుండా ప్రయాణం చేయడం ఎట్లుంది? మంచిగా ఉంది. బస్సుల టైం కంటే బస్సులు ఉంటాయి, కానీ అందులో మనం డైలీ డబ్బులు పెట్టుకొని పోవాలి అంటే కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా. అవును, మంచిగా ఉంది. ఎక్కడ ఉంటారు? నల్గొండ నుండి ఇప్పుడు మనకి అంటే ఎన్ని రెగ్యులర్గా అక్కడ నుంచి ఇప్పుడు ఛార్జెస్ కూడా అంతకుముందు ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అక్కడ నుంచి? చాలా బెటర్, చాలా మంచిగా ఉంది. మీరు చెప్పండి, ఈ ఫ్రీ బస్సు లేడీస్కి ఉంచితే మంచిదా, తీసేస్తే? ఉంచితేనే మంచిది. అందరూ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరికీ నడవదు కదా, డబ్బు ఉండి ఉండరు కదా, వెళ్ళొచ్చు. కాకపోతే మనం కూడా వాళ్ళకు ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ముసలోళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు, వాళ్ళని గమనించి మనం ఆలోచించాలి, అంతవరకు. సో ఇప్పుడు పథకాలు పెట్టింది, ఇప్పుడు 6 గ్యారంటీలు అయితే పెట్టారు ప్రభుత్వము. ఈ 6 గ్యారంటీలలో ఎక్కువగా మహిళలకి ఉపయోగపడేవే పెట్టారు. సో ఈ ప్రభుత్వము ఇవన్నీ తీర్చేసి మహిళలకి ఆ పథకాలన్నీ ఇస్తే ఈ గవర్నమెంట్నే మీరు ఆస్వాదిస్తారా, లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా? ఎవరికైనా ఏది మంచిగా ఉంటే అదే చేస్తారు కదా, ఏదైనా మంచిగా అనిపిస్తే అదే అడుగుతారు కదా. ఈ 30 రోజుల పాలన మీకు ఎలా అనిపిస్తుంది? 30 డేస్ మంచిగా అనిపించింది, మంచిగానే ఉంది. ప్రతి విషయంలో కూడా బాగానే ఉంది. మనం చెప్పలేదు కానీ చేసేస్తారు కదా, వాళ్ళు కండక్టర్ వాళ్ళు చెప్పినా వినరు కదా, అందుకని వాళ్ళు చెప్పి కూడా వేస్ట్. మనకు ఆల్రెడీ చెప్పారంటే స్త్రీలకి కేటాయించిన సీట్లలో మాత్రమే స్త్రీలు కూర్చోవాలి, మిగిలినవి వాళ్ళకి అట్లా కూర్చోలేదు, మొత్తం వాళ్ళే కూర్చుంటున్నారు. జెంట్స్కు ప్లేసే లేదు. అది మంచి పద్ధతి కాదు. మన లేడీస్లలో కూడా తప్పు ఉందని అది నేను చెప్తున్నాను. జనం బాగా నెట్టుకుంటున్నారు. ఒక అమ్మాయి అయితే ఇలా బస్సు కింద పడేది, కొద్దిగుంటే ఆ అమ్మాయి అదృష్టం బాగుంది, లేకపోతే యాక్సిడెంట్ అయ్యేది. ఎక్కువ బస్సులు వేసినా పర్వాలేదు, తగ్గించినా సరే, తీసేసినా బాధలేదు, హాయిగా ఉంటుంది. ఏది ఫ్రీ బస్ తీసేస్తే మరి ఇంకేంది, నువ్వెక్క నేనెక్క. ఆ అమ్మాయితో పొద్దున్న 5 నిమిషాలు పాప చచ్చిపోయేదే. ఆ అమ్మాయి అదృష్టం బాగుంది, పట్టి గుంజాడు. ఇట్లా ఎక్కుతూ ఉంటారు. ఫ్రీ బస్సులు అయితే ఇవన్నీ లేకుండా ఉంటే ఈ బస్సు కాదు ఇంకో బస్సు ఎక్కుతాము. ఇది నయం కదా, హాయిగా ఉంటుంది. డబ్బులు అయినా సుఖం ఉంటుంది, డబ్బులు ఇబ్బందే కదా. ముసలోళ్ళకి పర్వాలేదు, సీట్లు కూడా ఇరు కొంతమంది మేము కూర్చుంటాం, మేము లేవమని కొంతమంది అంటారు, ఇబ్బంది అవుతుంది. సో తీసేస్తే బాగుంటుంది అంటారు. సో తీసేసిన తర్వాత కూడా ఈ క్రౌడ్ ఉండదని అనుకుంటున్నారా? ఇవ్వాలిగా మేడం, తీసేయకుండా సగం టికెట్ పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు 1350 రూపాయలుగా మేడం, అట్లా సగం చేసినా పర్వాలేదు, ఎట్లనో కట్టుకుంటాం. కానీ ఇప్పుడు అంతా ఫిరి అనే వరకలా లేనోళ్ళు ఉన్నోళ్ళు అందులోనే ఎక్కించి చాలా ఇబ్బంది అయిపోతుంది. కాలు కొట్టుకున్నాడు, బూతు మాటలు తిట్టుకున్నాడు, అట్లా బట్టలు పట్టి వీక్కున్నాడు, చాలా ఇబ్బంది అయిపోతుంది. మీరు డైలీ ప్రయాణం చేస్తాను మేడం, నేను డ్యూటీకి పోతా పొద్దున, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు సీట్లు దొరుకుతలే, వచ్చేటప్పుడు కాళ్ళు అయితే తొక్కి పెడతారు, ఏమనంటే నెత్తులు పట్టుకుని కొట్లాడుతారు. సో అంటే ఇది ఈ ఒక్క బస్సే కాదు కదా, మనకి మెట్రో కూడా అవన్నీ ఉన్నాయి, అన్నిట్లలో ఫుల్లే ఉంటారు మేడం. అప్పుడు చర్చికి పోయేటోళ్ళు బస్ ఎక్కపోతుండే, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఆఫీస్ అవర్స్కి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బస్సెస్ తగ్గించడం వల్ల. సో బస్సెస్ పెంచడం వల్ల మాకు ప్రాబ్లం తగ్గుతుంది. ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉండట్లేదు. అసలు బస్ స్టాప్లో చూడండి, నెంబర్ ఆఫ్ పబ్లిక్ వెయిటింగ్ ఫర్ బస్సెస్. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్స్ కొద్ది బస్సెస్ స్ట్రెంత్ పెంచితే ప్రాబ్లం తగ్గిపోతుంది. అది మెయిన్ రిక్వెస్ట్ ఫర్ గవర్నమెంట్. సో అంటే ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్
మొన్న సంక్రాంతి సందర్భంగా కూడా ఒక 4484 బస్సెస్ని కూడా పెంచడం జరిగింది. అంటే అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. అవి వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుండొచ్చు మేడం. సజ్జనర్ సార్ కూడా చెప్తున్నారు కదా బస్సెస్ రెడీ అవుతున్నాయి, సంక్రాంతి రిలీజ్ చేస్తామని. కానీ ఇప్పుడైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేడం. ఉంటాము, మాకు గట్టిగానే ఉంది రావడం పోవడం, మాకు ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. అంటే చాలా మంది ఫ్రీ ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. ఫ్రీ తీసేస్తే బాగుంటుందా, పెడితేనే బాగుంటుందా? రోజు యూజ్ వాళ్ళకి బాగానే ఉంది, మేము అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి మేము ఫ్రీడంగా ఫీల్ అవుతున్నాం అంతే. డైలీ వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. అంటే ఓవరాల్గా ఈ గవర్నమెంట్ పెట్టిన పథకం అనేది బాగుందా? ఆడవాళ్ళకి సేఫ్టీ బాగానే ఉంది, కానీ జనాలు హస్బెండ్కి ఇస్తలేరా అని వాళ్ళ ఉద్యోగం నడుస్తుంది కదా, అట్లానే ఆడవాళ్ళకి ఇంత సేఫ్టీ ఇస్తున్నారని అదొకటి. ఇప్పుడు ప్రభుత్వం అభయహస్తము ఇలాంటివన్నీ మహిళలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మహిళలకే తీసుకొచ్చారు కదా, దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ బాగుందా, ముందు గవర్నమెంట్ బాగుందా? ఇప్పటికైతే ఈ గవర్నమెంట్ వచ్చినందుకు సంతోషపడుతున్నాము, మళ్ళీ ఇదే కంటిన్యూ అయితే బాగుండు అనేసి అనిపిస్తుంది. అవునండి. అంటే ఇంతకుముందు బస్ పాస్ తీసుకునే వాళ్ళ? బస్ పాస్ ఇంకా ఇప్పటికీ బస్ పాస్ ఉంది మా దగ్గర, ఇంకా అయిపోని కూడా అయిపోలేదు. ఎలా అనిపిస్తుంది ఫ్రీ పెట్టడం వల్ల? చాలా క్రౌడ్ అయిపోయింది, అంది ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. అసలు బస్సు ఫ్రీ పెట్టడం ఏందో కానీ. అంటే ఇప్పుడు మీకేం అంటే యూజ్ ఏం లేదా ఫ్రీ పెట్టడం వల్ల? అంటే ఉంది యూజ్, మాకు కాదు కానీ వేరే వాళ్ళకి ఉంది. కానీ చాలా మంది అయితే కొట్టుకోవడం అవుతుంది కదా, ఒకరికొకరు మాకు సీటు కావాలి మాకు సీటు కావాలి అని చెప్పి. ఇంకా బస్సెస్ కూడా చాలా తక్కువ చేసేస్తున్నారు. ఏం రియాక్ట్ లేదు మేడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మాకు సేఫే ఉంటుంది. వాళ్ళు తొందరగా కార్డు తీయరు, మా బండి రన్నింగ్ అవుతూ ఉంటుంది, స్టేజ్ జంప్ అవుతూ ఉంటుంది, అట్లా ప్రాబ్లం వస్తుంది. కార్డు పెట్టుకొని కూడా వాళ్ళు తొందరగా తెలియని పరిస్థితి ఉంటుంది. అలా అంటే చాలా బస్సెస్ సరిపోవట్లేవు మాకు. అయితే సరిపోతలేవు మేడం, బస్సులు అయితే సరిపోతలేవు. అదే క్రౌడ్ ఎక్కువ ఉంటుందా? ఉంటుంది మేడం. ఇంకా ఎన్ని బస్సెస్ అవుతే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ మా సీఎం గారు చెప్పారు కదా మేడం, 4484 బస్సెస్ అయితే పండగ సందర్భంగా వేస్తున్నారు. బట్ దాని తర్వాత కూడా అవి కంటిన్యూ ఉంటుంది మేడం, కంటిన్యూ ఉంటుంది. సో చూశారు కదండి, కొంతమంది మహిళలు ఈ బస్సు ఫ్రీ బస్ పెడితే బాగుంటుంది అంటున్నారు, మరికొంతమంది దీనివల్ల ఇబ్బందులు అవుతున్నాయి, సో బస్సెస్ పెంచితే బాగుండని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం కూడా వేచి చూద్దాం. సో కెమెరామెన్ శ్రీకాంత్తో మాధవి, చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.